మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట భవానీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి మొత్తం 17 మంది మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అందులో ఒకరు మృతి చెందగా 16 మంది అస్వస్థతకు గురయ్యారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట భవానీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి మొత్తం 17 మంది మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అందులో ఒకరు మృతి చెందగా 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు 16 మంది, అందులో ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. సో అందులో ఏం కలిసింది, దీనికి సంబంధించి ఏమైనా సమాచారం తెలుస్తుందా? మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ లో నిన్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కమ్యూనిటీ పీపుల్స్ అంతా కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏపీ నుంచి చేపలు, మరోవైపు మాంసాన్ని ఆర్డర్ చేసి హైదరాబాద్ తెప్పించుకున్నారు. అయితే వాళ్ళు తిన్నటువంటి కర్రీస్ కావచ్చు, చేప కర్రీ ఏదైతే ఉందో అది తిన్న తర్వాతే వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మొత్తం 17 మందిలో ఒక్క వ్యక్తి పాండు అనేటువంటి 53 సంవత్సరాల వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి 16 మంది అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే ట్రీట్మెంట్ ఉంది. మిగిలినటువంటి ముగ్గురు కూడా ప్రస్తుతం డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 13 మందిని ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు కానీ బట్ వాళ్ళు అంటే వామిట్స్ ఎక్కువగా కావడం, తర్వాత మోషన్స్ ఎక్కువ కావడం వల్ల కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అందరి కండిషన్ బాగానే ఉందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. పాండు అనేటువంటి వ్యక్తి ఆ ఫుడ్ పాయిజన్ తోటి 53 సంవత్సరాల పాండు చనిపోయాడు. గతంలో అతనికి కొంత అనారోగ్య పరిస్థితి కూడా ఉందనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. మరి వీరు మిగిలినటువంటి వారిని ఈ రోజు సాయంత్రంలోగా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీళ్ళు తిన్నటువంటి మాంసము, చేపలు కూర ఏదైతే ఉందో, ఆ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ ద్వారానే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో వైద్యులు కూడా పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.